అండ్ ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ విషయానికొస్తే ఇప్పటి వరకు 3 రాజధానులు అని, అమరావతి ఫస్ట్ రాజధాని అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఆల్రెడీ భూమి తీసుకున్నారు, అదంతా అయింది. కానీ తర్వాత మళ్ళీ ప్రభుత్వం పడిపోయింది, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మొన్న వైజాగ్ క్యాపిటల్ గా చేస్తాను ఏపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చాక నేను ఫస్ట్ ప్రమాణ స్వీకారం వైజాగ్ లో చేస్తాను అని చెప్పేసి అన్నారు. అంటే ఇన్ని రోజులు ఒక టర్మ్ మొత్తం అసలు క్యాపిటల్ లేకుండానే గడిపేశారు. ఇది మనం ఎలా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా ఈ 3 రాజధానులు అనేది ఇప్పుడు చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. అది అసలు 3 రాజధానులకి వ్యక్తిగతంగా నేను అపోజిషన్. విశాఖపట్నమే కరెక్ట్. విశాఖపట్నంలో కమ్మాస్ దాన్ని పైకి రానివ్వకుండా చేస్తారు, ఆ ఒక్క కమ్యూనిటీ బాగుండటం కోసం. ఇది పెద్ద కాన్స్పిరసీ. విశాఖపట్నం ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు చాలా అమాయకులు. ఓకే, బయట నుంచి వచ్చిన వాళ్ళే డబ్బున్న వాళ్ళు. అక్కడ వాళ్ళ పాటుకు చాలా సామరస్యంగా పాప ఉద్యోగం చేసుకుంటూ చాలా చాలా ఇదిగా ఉండే మనుషులు. బెంగళూరు కూడా అంతే. బెంగళూరులో కర్ణాటక అసలు నైస్ పీపుల్. బయట నుంచి వచ్చిన వాళ్ళే మళ్ళాటి వాళ్ళే బ్యాడ్ పీపుల్ అక్కడ. అర్థమైందా? సేమ్ థింగ్ విత్ అది పెద్ద సిటీ, ఇది కొంచెం చిన్న సిటీ. ఓకేనా? సో వైజాగ్ అనేది పైకి ఎందుకు తీసుకురావాలన్నామంటే, జగన్ మట్టుకు నిజంగా వైజాగ్ని పైకి తీసుకురావాలో లేదని పక్కన పెడితే, కమ్మోళ్ళ ఏరియాని పైకి తీసుకురాకూడదు, వాళ్ళని అధపతాలకు నొక్కేయాలని చెప్పేసి అమరావతి వద్దంటున్నాడు. అమరావతి నథింగ్ బట్టే కమరావతి అంటారు. ఎందుకంటారు? బికాజ్ అక్కడ ఉన్న వాళ్ళంతా 90% కమ్మాసే. జడ్జిలతో సహా కమ్మోళ్ళందరూ ప్రాపర్టీస్ కొనుక్కున్నారు. అక్కడ పేర్లు అవసరం లేదు నాకు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అక్కడ వాళ్ళు. ఇప్పుడు అక్కడ కూర్చునేది ఎవరు? మళ్ళీ అమరావతిలో కూర్చున్న ఒక 100 మందిని కూర్చోబెడతారు డబ్బులు ఇచ్చేళ్ళు టెంటల్లో. అమరావతిలోనే బాగుపడాలా? అమరావతి కాకుండా చాలా సిటీల్లో కూడా క్యాపిటల్ స్ప్రెడ్ అవ్వచ్చని వాళ్ళ పార్టీ వ్యక్తే చెప్పాడు. ఆయనకి బ్యాటరీ ఫ్యాక్టరీ ఉందా మా అబ్బాయి. ఓకే, డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఉండడం వలన అన్ని ప్రాంతాలు బాగుపడతాయని. అలా కాదట అమరావతిలో. ఎందుకు అమరావతిలో ఉండాలి? ఇప్పుడు అమరావతి వద్దు, కర్నూలు వద్దు, ఎక్కడ వద్దు, అందులో వద్దని అంటలేదు, అన్ని చోట్ల పెడదామన్నాడు. విశాఖపట్నం ఈజ్ గోయింగ్ టు బి మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అని. తప్పేంటి? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అసలు ఆ సబ్జెక్ట్ అది కాదు. ఇతను విశాఖపట్నం అంటే వాళ్ళు ఏమంటారు, మళ్ళీ అమరావతి అంటే వాళ్ళకి ఓట్లు పోతాయి ఇక్కడ. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అర్జెంటుగా పైకి తీసుకుని ఇది స్ట్రాటజీ. జగన్ స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు విశాఖపట్నంలోనే ఆఫీస్ పెడతాను, ఇక్కడే నేను మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తానంటున్నాడు. అమరావతి మేమంటామని అంటారు వాళ్ళకి, ఇక్కడ ఓట్లు పోతాయి, ఉత్తరాంధ్ర అంతా పోతుంది. దీని ఇంకా ఫోకస్ చేసేస్తారు వాళ్ళు. అంచేత ఇతర స్ట్రాటజీలకి వాళ్ళు తట్టుకోలేక డోర్ మూసి కూర్చుంటారు. వాళ్ళు ఏ బాహటరాళ్ళు చూడండి. అర్థమైందా? ఇది స్ట్రాటజీ, నథింగ్ బట్. ఇప్పటి వరకు అమరావతి అనేది మరి గొంతు తీసి మాట్లాడారు. మరి 360 రోజులు చేశారు, 400 రోజులు చేశారు. ఎన్ని రోజులు చేస్తాడు అంటాను. అవి ఎవరికి తెలియని ప్లేస్లో క్యాపిటల్ ఎట్టి, ఎన్ని సంవత్సరాలు అయితే నీకు క్యాపిటల్ కింద తయారవుతుంది. అలాగంటే చాలామంది ఫీల్ అవుతారు యాంటీ కమ్మ అని. ఏం కాదు, విశాఖపట్నం ఈజ్ అ రైట్ ప్లేస్. ఇతను ప్రేమగా ఉండి చేశాడో, ప్రేమ లేకుండా చేశాడో, అక్కడ అంటే సెక్రటేరియట్ తాకట్టు పెట్టాడు, రకరకాలు అంటారు వీళ్ళు. ఇవన్నీ కాదు. వాళ్ళకి ఇప్పుడు కానీ అమరావతి బ్యాటర్ పట్టుకొస్తే మొత్తం పోతుంది. ఎందుకంటే అక్కడ పవర్ఫుల్ కమ్మాస్ నిలబెడుతున్నాడు జగన్. డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్ అని చాలాసార్లు చెప్పాను. ఆడు ఎవడికో చాలా పోడ్చుకొచ్చింది, నా వీడియోలు అలా పెట్టాడు, ఆడ వరస్ట్ ఫెలో. సో ఆడి పేరు చెప్పను. కానీ ఇలాగ చాలామంది అన్నారు. ఇప్పుడు కూడా అన్నాను, డోంట్ అండర్ ఎస్టిమేట్. దిస్ ఈజ్ ఫర్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఆల్సో. డో నాట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. స్టిల్ దేర్ ఆర్ టైమ్. నేను అలాగంటే వాళ్ళ పార్టీ అని కాదు, జరుగుతుంది మాట్లాడుకోవాలి మనం. జరుగుతున్నది వీ షుడ్ నాట్ ఫర్గెట్ ఇట్. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది స్ట్రాటజీలో ఉన్న వాట్ యూ కాల్ దట్ పవర్ ఆఫ్ హిస్ ప్లాన్స్ ఆర్ వెరీ డిఫికల్ట్. అతను ఆరితేరిపోయాడు. మొత్తం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి రిజైన్ చేశారు కదా. అలాగే ఎవరు చేశారు? కాంగ్రెస్ లాంటి జైంట్ని ఎదుర్కొన్నాడు, గెట్ లాస్ట్ అని కదా. అంతే ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లల్లో అతను చేసిన లిక్కర్లో డిజిటల్ పేమెంట్ లేదు. తర్వాత వచ్చి సిమెంట్ కదా, ఇసుకలో చేస్తారు. మరి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయినట్టు డబ్బులు సంపాదించుకోడు, వాళ్ళు సంపాదించుకున్నారు. తర్వాత సమ్ కైండ్ ఆఫ్ వాళ్ళ బాబాయ్ గారు మర్డరు, ఇటువంటివన్నీ కొన్ని బ్యాడ్ అయితే తప్పితే అడ్మినిస్ట్రేటివ్ వైజ్ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి హీఈస్ డూయింగ్ బెస్ట్. వీళ్ళు అక్కడ ఫోకస్ చేసి 50 సంవత్సరాలకే నీకు పెన్షన్ ఇస్తాను. 40 సంవత్సరాలకి
దానికి రూల్ ఉండక్కర్లేదా? 50 సంవత్సరాలకి పెన్షన్ ఒకటి కొన్ని 30 సంవత్సరాలకి ఇచ్చేయి, ఇంట్లో కూర్చొని హ్యాపీగా టీవీ చూసుకుని కూర్చుంటాడు. 50 సంవత్సరాల పెన్షన్ ఏంటి? 60 సంవత్సరాలు ఎందుకు పెట్టారు ఇంటర్నేషనల్ లెవెల్లోనూ? అప్పుడు కామన్ సెన్స్ లేదటి చంద్రబాబు నాయుడు వాళ్ళందరికీ. 50 సంవత్సరాల పెన్షన్ ఒకటి 60 సంవత్సరాలు అనేది అక్కడికి శారీరకంగాను మానసికంగాను కలిసిపోతాడు కాబట్టి అప్పుడు రిటైర్మెంట్ ఇస్తారు. నువ్వు 50 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలకి నీదేం పోయింది డబ్బు? ప్రజలు కట్టిన డబ్బులే కదా. దట్ ఈజ్ నాన్ సెన్స్. 50 సంవత్సరాలకి ఇవ్వడం అనేది నాన్ సెన్స్. నో, జరుగుతుంది ఎగ్జిస్టింగ్ అనే దాన్ని ఏదో విధంగా మార్చాలి అని ట్రై చేస్తారు యాక్చువల్గా. జగన్ ఈజ్ బై ఆల్ మీన్స్ కరెక్ట్ బట్ ఫర్ దిస్ 3 ఫ్యాక్ట్స్ ఆఫ్ హిస్ ఓన్ బాబాయ్ గారు మర్డరు అండ్ ఆల్సో లిక్కరు అండ్ ఆల్సో ఇసుక మాఫియా. అంటే ఇప్పుడు చెల్లి షర్మిలను కూడా బయటికి పంపించారు. నెగ్లిబుల్స్లో మా అమ్మాయి పానకంలో పుడకలాగా కరివేపాకు. వడ్డ షీను ఏం అనుభవలేని మాటలు మాడుతుంది ఆ అమ్మాయి కేసు గొంతుకు వేసుకుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హేటర్ ఆ గొంతుకి నిజంగా చెప్పాలంటే. తర్వాత ఏదో కాంగ్రెస్లోకి వెళ్తే ఎవడొకటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఫండ్స్ ఇస్తారని వాళ్ళ తమ్ముడి మీద వాళ్ళ అన్నయ్య మీద చేస్తే ఏముండదు, అది ఎఫెక్ట్ ఉండదు అసలు. అంటే చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు యాక్చువల్గా. అందులోని ఓన్ ఫ్యామిలీలో వచ్చారంటే ఓటేసి ఒకటి ఆలోచించడు ఇవిడికి ఏదో లబ్ధి జరగలేదు ఇలా జరిగిందని అనుకుంటారు. అంత తెలివితేటలో ఉన్నారనుకుంటే నేను అయితే నమ్మను. అది నిజంగా తెలివితేటలు అయితే ఇక్కడ కేసీఆర్ని ఓడించడు. నేను అది చేశాను ఇది చేశాను ఇది చేశాను అంటే ఇక్కడ నమ్మారు. యాక్చువల్గా చదువుకున్న వాళ్ళు అమాయకులు, ఎడ్యుకేటెడ్ పీపులే నమ్మేస్తారు తొందరగాను. విలేజ్ వేయలేదు చూసారు అక్కడ. విలేజ్ పీపుల్ ఆలోచిస్తారు మనకేం చేసేది అస్తమానం వాళ్ళ ఫ్యామిలీ చేసుకున్నాడు వాళ్ళు ఆలోచిస్తారు కూర్చుని పొలంలో కూర్చుని. ఓకే, ఇక ఇక్కడ వెంకటేశ్వర గుడి ఉంటుంది కదా చిలకూరు బాలాజీ, అక్కడ రేగిపళ్ళు అన్నీ అమ్ముతూ మంచి మంచి ఫ్రూట్స్ మంచి షాప్ చూసి నేను ఎక్కడికి వెళ్ళిన కొంటాను. నాకు ఇష్టం అటువంటి తీర్థాల్లాగా ఉండే వాటిలో కొనుక్కుని ఆ కార్లో తింటూ ఉంటాం. అక్కడ ఒక చోటుకి వెళ్ళి రేగిపళ్ళు ఇవి ఇది అక్కడ ఉంది అది కొన్నాను అనమాట. తర్వాత రేగిపళ్ళు ఏదో చెప్తే సీఎం చెప్తాను నువ్వు ఇలా రేట్లు ఎక్కువ వేస్తున్నాను సరదాగా జోక్ వేసాను అనమాట. అది చెప్తే చెప్పండి మేము మా సంపాదించుకుంటున్నాం మేము కేసీఆర్నే లెక్క చేయలేదు ఆవిడ అంటుంది. ఆవిడ పక్కన దే ఆర్ మోర్ లైవ్. మీకు అర్థమైందా? వాళ్ళలోంచే హృదయపూర్వకంగా మనకు బయటకు వస్తుంది. చదువుకున్న వీడికి ఉంటారు కదా బిజినెస్ చేసుకుంటూ ఏంటిగా గొడుగు పెడతారు ఇక్కడ సిటీల్లోనూ టౌన్స్లోనూ. ఎవడ గవర్నమెంట్ ఆడ జెండా ఎదురు పెడతారు. ప్రెస్ అని ఒకటి పెడతారు కార్లను. తెలుసా మీకు నిజంగా ప్రెస్ అనే కార్లన్నీ ప్రెస్ కాదు అది. మీరు వెళ్ళిపోవచ్చు కదా మీరు ఎక్కడికి పడితే అక్కడికి అని చేత ప్రెస్ అని పెడతారు అనమాట. వీళ్ళు ఏంటగా గొడుగు పెట్టేవాళ్ళు ఎడ్యుకేటెడ్, అందుకని వాళ్ళు అమాయకంగా వేసి గుద్దేశారు. విలేజ్లో మటుకు దే డిడ్ నాట్ ఓట్ ఫర్ కేసీఆర్ బికాస్ దే ఆర్ ట్రూ పీపుల్. వాళ్ళు ఆలోచిస్తారు అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు రాజకీయ వ్యూహకర్త ఒకప్పుడు ఇప్పుడు మానేశారు, వేరే పార్టీ కూడా పెట్టుకున్నారు ప్రశాంత్ కిషోర్. అయితే ఈ మధ్య ఒక కమెంట్ ఏం చేశారంటే జగన్ ఓడిపోతారు, చిత్తుగా ఓడిపోతారు, టీడీపీ హయాంలోకి వస్తుంది అని చెప్పేసి అని అన్నారు. మీరేమంటారు? వాడు బ్రోకర్ అని చెప్పేసి ఒక 6 months బ్యాక్ నాకు చెక్ చేసుకుంటూ ఉంటుంది. వాడు పెద్ద బ్రోకర్. ఆడు ఆ టైంలో ఇప్పుడు మన లాస్ట్ ఎలక్షన్ టైంలో డిజిటల్ మార్కెటింగ్ దాన్ని ప్రోత్సహించాడు మోడీ గారికి. ఇప్పుడు నేను ఇందా చెప్పాను విలేజ్ టైపు మనిషి ఆయన బాగా అర్థం చేసుకున్నాడు. సాధన చేస్తాడు కదా, ఏ అలవాట్లు లేవు, మంచి భోజనం చేస్తాడు, మంచి బట్టలు వేసుకుంటాడు కదా. ఆయనకు అర్థమైనది బాగా మనకు అర్థం అవ్వదు. ఆయన కాన్సన్ట్రేట్గా వింటాడు. బాగా అర్థమైంది డిజిటల్ మార్కెటింగ్లో ప్రపంచంలో ఎవరో చేయనంత లెవెల్లో చేశారు, మార్కెట్ చేశారు. దానికి ఇటువంటి వాళ్ళు ఐడియాలు ఇవ్వడంతో ఇలా 10 మందిని ఎంకరేజ్ చేయడంలో ఇతను మెయిన్ గెలిచారు. అప్పుడు ప్రపంచంలోనే డిజిటల్ మార్కెటింగ్లో మాట్లాడుకునే వ్యక్తి అయిపోయాడు ఆయన మోడీ గారు. మోడీ అన్నారు యుఎస్ వెళ్తాను కదా. ఆ లెవెల్కి వెళ్ళిపోయినందుకు కారణభూతులు ఇతనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు. ఆ పేరుని ఉపయోగించుకునేది కొన్ని 100 కోట్లు సంపాదించాడు. సొంతంగా పార్టీ పెట్టుకునే ఇప్పుడు ఎవడో నాకు కొంతమంది తిడతా ఉంటారు కదా, మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళకి నచ్చితే పొగుడుతారు, లేకపోతే ఏదో తిడతా ఉంటారు నన్ను అలాగా. ఇఫ్ యూ టాక్ గుడ్ అబౌట్ మోడీ మంచి మాట్లాడేవాళ్ళు ఉంటారు, చెడ్డ మాట్లాడేవాళ్ళు ఉంటారు కదా. వీడు ఏం చేయాలంటే ఇంత డబ్బులు సంపాదించాడు, వీడి మాటకి చెల్లుతుంది. ఏడు చెల్లేది అదేమన్నా గోడ ఆ వరస్ట్ ఫిల్ వాడు. యాక్చువల్గా బీహార్లోనే గతి లేదు, వాళ్ళ ఓన్ స్టేట్లోనే వాడికి ఏం లేదు ఇప్పుడు. ఇట్ ఈస్ నాట్ దట్ ఈస్ ది ఇన్ ఫ్రంట్ ఆఫ్ మోడీ.
వాళ్ళ స్ట్రాటజీ వేరు. ఇక్కడ కూడా మోడీ ఏం చేస్తాడు అన్నీ ఆలోచించి ఇంటెలిజెన్స్ జగన్ కూడా కట్ చేశాడు. అవును. మీకు అర్థమైందా? కట్ చేస్తే ఇటు ఖాళీగా ఉన్నాడు, ఏదో విధంగా బ్యాట్ చేయాలి. పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడు ఏదో విధంగా జగన్ బ్యాట్ చేయాలంటే మళ్ళీ వాళ్ళ బాబాయ్ గారు మటర్ బయట పట్టుకొచ్చారు నిన్న మొన్న. ఓకేనా? అవును. సో ఇటువంటివన్నీ ఒకదాని తర్వాత పట్టుకురావడం అనేది వాళ్ళ స్ట్రాటజీ. వీడిని ఏదో వీటికి ఒక 5 కోట్లు 10 కోట్లు ఇచ్చి నువ్వు అరుస్తూ ఉండు అని చెప్పారు అడిగి. నీ అనాలిసిస్ నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా వాడు గెలవడం అని చెప్పు అన్నాడు. తప్పే ఉంది. డబ్బులు ఇస్తే కూడా నేను చెప్తే కూడా చెప్తాను. నేను అఫ్కోర్స్ నేను డబ్బులు తీసుకోకుండా చెప్తాను అనుకోండి. ఇప్పుడు చెప్తున్నాను, డబ్బులు ఇస్తే ఎవడు చెప్పడు ఆడే చెప్తున్నాడు. అంత విధంగా చెప్పేంత ఇదేం లేదు. అండ్ ఏ సర్వే చేయకుండానే ఈ మాట అన్నారు. అర్థమైపోతుంది కదా. చంద్రబాబు నాయుడు వాళ్ళు డబ్బులు ఇచ్చారు వాళ్ళకి. మీకు అర్థమైందా? వాళ్ళ యొక్క పార్టీలోంచి మనుషులు లాగడానికి కూడా వీళ్ళు చూస్తూ ఉంటారు. జగన్ పార్టీలోంచి ఇక్కడ చేరాడు, జనసేనలో చేరాడు. చేరితే ఏంటి? ఒక రోజు మాట్లాడుకుంటారు, 2 రోజులు మాట్లాడుకుంటారు, 3 రోజులు వాడే గెలడు. దేర్ ఇస్ సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్యాంపెయిన్. మనీ. ఓకే, ఇందాక నాకు ఎవడో పంపాడు, అది చూపించా. అది ఎవరో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారో మరి నిజంగా. తాడేపల్లిగూడ మీటింగ్లో వాళ్ళకి ఒక ప్యాకెట్ అందిందట. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీకు పంపిస్తాను అది. ఇప్పుడు జస్ట్ మీరు వచ్చే ముందు పంపించాడు. ఆ ప్యాకెట్లో ఏముందంటే ఒక మ్యాన్షన్ హౌస్ బాటిల్, హాఫ్ బాటిల్, ఓకే, హాఫ్ క్వార్టర్ మ్యాన్షన్ హౌస్ షేప్లో ఉంది. 4 సిగరెట్లు. ఆ సిగరెట్ మీద చంద్రబాబు నాయుడు బొమ్మ, లోకేష్ బొమ్మ పైన ఫిల్టర్ దగ్గర. చూసారా మీరు ఇది? సో దాని తర్వాత పక్కన తినడానికి మంచింగి చిప్స్, ఒక స్వీటు. ఆ స్వీట్ పైకి ఎత్తితే ఈయన 500 రూపాయలు కాగితాలు. అదొక 5-6 వేలు ఉంటుంది అనుకుంటా. 5-6 వేలు ఉంటుంది, కానీ ఒక 3,000-4,000 ఉంటుంది. ఓకే, ఇది నిజమో అబద్ధం తెలియదు, నేను చూసింది అది. ఇప్పుడు ఈ టెక్నిక్ వీళ్ళ వాడచ్చు, వాళ్ళ వాడచ్చు. సేమ్ ఇలాగే జగన్ కూడా వచ్చింది. అంచేత నాకు పంపించింది మాట మెడ్రాస్లో నాకు ఫ్రెండ్ ఎవరు అసిస్టెంట్ ఉంటే పంపించాడు. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఇది. నిజంగా అంత డబ్బులు ఖర్చు పెడతారు కూడా. ఖర్చు పెడతాను. నేను అదే అన్నాం కదా, 1000 రూపాయలు ఇస్తే వీళ్ళు 1000, 2000, 3000 ఇస్తే దానికి ఒక 5-6 రెట్లు ఎక్కిస్తాడు జగన్.